ఇది గుబ్బల మంగమ్మ ఆలయం. మా పురాణ అమృతం ఛానల్లో వీక్షించండి. పైన కొండ గుబ్బలుగా ఉండటం వల్ల ఈ తల్లికి గుబ్బల మంగమ్మ అని పేరు వచ్చింది. ఇవి రోజు రోజుకి ఈ కొండ ఆదిశేషుని పడగలా ఉండి అది పెరుగుతూ వస్తుంది. ఆ తల్లి మహత్యం వల్ల కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి. ఇక్కడికి వచ్చి ఎవరైనా కోరుకుంటే ఆ కోరికలు తీరుతున్నాయి. ఆదివారం రోజైతే ఇక్కడ విపరీతమైన జనం ఉంటారు, వీడియో కూడా తీయనివ్వరు. ఇది మంగళవారం అవటంలో వీడియో తీసుకొని ఇస్తున్నారు. ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకపోవటం వల్ల వీడియో తీయటం కుదిరింది, మీరు గమనించండి. మీరు గమనించవచ్చు, అక్కడ ఉన్నటువంటి కొండ అమ్మవార్ల రూపాల్లో వెలిసినాయి. రకరకాల రూపాలతో ఆ తల్లి దర్శనమిస్తూ ఉంటుంది. పైన గుబ్బలుగా ఉండటం వల్ల గుబ్బల మంగమ్మ అని పేరు వచ్చింది. పూర్వం ఆ గంట మీకు కనపడుతుంది, ఒక గంట. ఆ గంట ఉన్న చోటే అక్కడ వరకే ఉండేది. ఇప్పుడు పెరుగుతూ వస్తుంది. ఈ కొండ ఆదిశేషుని వలె పెరగటం వల్ల గుబ్బల మంగమ్మ అని పేరు వచ్చింది. చాలా సత్యమైనటువంటి తల్లి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ఏయ్ కోతి, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? దానికి కొబ్బరి చిప్ప దొరికింది, బాగా తింటుంది. ఇదిగో ఇంకొక కోతి ఇక్కడ కొబ్బరి చిప్ప తీసుకుని వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగా తింటుందో కోతి. ఇదంతా అటవీ ప్రాంతము. పైనుండి జలపాతం అలా వస్తూ ఉంది, మీరు గమనించవచ్చు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అదే ఆ భగవంతుని యొక్క మహిమ. ఇంత ఎత్తు కొండల్లో ఆ నీరు రావడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. మీరు చూడొచ్చు, చక్కగా వానర సైన్యం వచ్చి చక్కగా భుజిస్తున్నాయి. భక్తులు పెట్టినటువంటి ప్రసాదాలు తింటున్నాయి. ఈరోజు మన అదృష్టం కొద్దీ జనం లేకపోవటం వల్ల చక్కగా దర్శనం అయింది, అమ్మవారి దర్శనం. ఆ లోనకి దిగి వెళితేనే గుబ్బల మంగమ్మ ఆలయం. శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం. పైనంతా కొండ మీరు గమనించుకోవచ్చు.
తిప్పనిక అది అలా రౌండ్. ఇది దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. చాలా అద్భుతంగా ఉంది, చల్లగా ఉంది. వేసవికాలం అయినా కానీ కోతులు ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఒక సన్నని తీగ ఒక చెట్టుని పట్టుకొని అలా మెలిపెట్టుకుంటూ పైకి వెళ్ళింది. ఇక్కడే చాలా వేదాంతం ఉన్నది. ఆ సన్నగా ఉన్నటువంటి తీగ ఆ చెట్టుని బాగా మెలిపెట్టుకుని చుట్టుకోవటం వల్ల ఆ చెట్టు ఎదగకుండా అలా సన్నగా అయిపోయింది. అలాగే ఆ చెట్టు అంటే మానవుడు, ఈ తీగంటే మనకున్నటువంటి ఆశలు, ఆశాపాశం అంటే ఇదే. ఈ ఆశలతో చుట్టుకుపోయినటువంటి మనిషి ఎదగకుండా అలా ఉండిపోతాడు. అందుచేత ఆశలు అనేటువంటివి మొదట్లోనే తుంచాలి. దురాశ దుఃఖమునకు చేయటం అంటారు కదా పెద్దలు. ఆశలు పెరిగిపోతే ఇలా చెట్టు క్షీణించిపోయినట్లుగా మనిషి కూడా క్షీణించిపోతాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి వేదాంతం. ఇదంతా చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతము. ఇక్కడ క్రూర మృగాలు కూడా ఉండవచ్చు. కోతులు మటుకు బాగా ఉన్నాయి. సాయంత్రం 4 అయితే ఇక్కడ ఉండడం అంత క్షేమకరం కాదు. క్రూర మృగాలు కూడా వస్తాయి. 4 గంటలకి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఇది దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి అంత సురక్షితం కాదు. కాబట్టి ఆ అమ్మవారు కూడా ఇక్కడ తిరుగుతుందని చెప్తున్నారు. 4 గంటలకి వికెట్ చేసి వెళ్ళిపోవటం అనేటువంటి మంచిది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కోళ్ళు మేకలు అమ్మవారికి బలి ఇచ్చి ఇక్కడ వండుకొని తిని మొక్కులు తీర్చుకుని వెళుతూ ఉంటారు. ఇది దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ పిల్లలకు కావాల్సిన బొమ్మలు కూడా దొరుకుతాయి. అనేక షాపులు ఉన్నాయి. నచ్చినవి కొనుగోలు చేసుకోవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతము. భారీ మామిడి చెట్టు. ఇది దట్టమైన అటవీ ప్రాంతం అవ్వటం వల్ల వేసవికాలం కూడా చాలా చల్లగా ఉంటుంది. వాతావరణం చాలా బాగుంటుంది.